జై గురుదేవ్. రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు 9వ రోజు. ఈరోజు మనం హలాసనం గురించి తెలుసుకుందాం. ఆసనాలలో హలాసనంకి ఒక ప్రత్యేకత ఉంది. సర్వాంగాసన్, హలాసన్ దగ్గరి సంబంధం ఉన్న ఇదొక ప్రత్యేకమైన ఆసనం. ఈ ఆసనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ఆరోగ్యం గురించి ఒక మంచి మాట చెప్పుకుందాం. మన ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల మనకు షుగర్ పెరుగుతుందనే విషయాన్ని మీకు గతంలో కూడా చెప్పా. అయితే మనం ఎలా తినాలి, మనం ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటామనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి, ఫ్యాట్ ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో వాళ్ళ తండ్రులకు కానీ తాతలకు కానీ డయాబెటిక్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తాతకు డయాబెటిక్ ఉండి తండ్రికి డయాబెటిక్ ఉంటే కంపల్సరీ పిల్లలకు రావడానికి మనకు 30 to 40% అది ఉంటుంది. అందులో ఇప్పుడున్న పిల్లలంతా శారీరక శ్రమ లేదు కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ డయాబెటిక్ను నివారించాలి అని అంటే వరన్నం మానేయాలి. కనీసం ఒక 2 పూటలు మానేసి ఒక పూట ప్రొద్దుట చపాతీ తినండి, మధ్యాహ్నం అన్నం తినండి, రాత్రి మళ్ళీ ఏదైనా చపాతీ కానీ ఇట్లాంటివి తినడానికి ప్రయత్నం చేయండి. గోధుమ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, లేకపోతే కొర్రలు ఉన్నాయి, సామలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏదైనా ఆహారానికి షిఫ్ట్ అవుతే మీరు భయపడాల్సిన అవసరం ఉండదు, డయాబెటిక్ రాదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నా. అంటే డయాబెటిక్ ఫ్యామిలీస్ గురించే నేను చెప్పేది, అందరికి కాదు. కానీ అందరూ కూడా ఆచరిస్తే ఇంకా మంచిది. ప్రపంచంలో వరన్నం తినే దేశాలు చాలా తక్కువ. అందరూ గోధుమల మీదనే ఆధారపడి ఉంటారు. గోధుమ రొట్టెలు ఇట్లాంటివి చేసుకుంటారు. ఫారెన్లో కొంతమంది పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటివి తీసుకొని అమెరికా లాంటి కంట్రీస్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. అందుకోసం ఇది కంట్రోల్ చేయాలంటే అది ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు హలాసన్ ఎలా వేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. నెమ్మదిగా హలాసన్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. ముందు హలాసనంలో వెల్లికిలా పడుకొని ఇలా పడుకోవాలా. 2 చేతులు ఇలా భూమికి ఆని ఉండాలి. నెమ్మదిగా స్లోగా శ్వాస పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ పైకి లెగాలి. స్లోగా రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అర్ధ సర్వాంగాసనం అని చెప్పా. నెమ్మదిగా ఇక్కడ నుండి నెమ్మదిగా ఈ చేతులతో ఈ నడుమును వెనక్కి అనుకొని ఈ భూమిని కాళ్ళు టచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని ఇలా కాసేపు ఉండాలి. ఇలా 5, 10, 20, 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండొద్దు. వీలైనంత వరకు తక్కువ సమయంలోనే మళ్ళీ కిందికి వచ్చేయాలి. చాలా స్లోగా రావాలి. కాళ్ళు ఎక్కడ స్పీడ్గా లేకుండా నెమ్మదిగా, ఎంత స్లోగా వస్తే ఆసనం యొక్క ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా ఈ కాళ్ళు ఎక్కడికో అగాధంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. చాలా చిన్నగా నెమ్మదిగా. ఇది హలాసన్. హలము అంటే నాగలి అనే అర్థం, అందుకే దీన్ని హలాసం అంటారు. ఇప్పుడు నెమ్మదిగా ఈ చేయిని వెనక్కి తీసుకొని ఎడమ వైపు తిరిగి కుడి చేతి సాయంతో పైకి లేచి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇది హలాసన్. ఈ హలాసన్ యొక్క బెనిఫిట్స్, దీనివల్ల హలాసన్ లాగానే సర్వాంగాసన్ లాగానే హలాసన్ కూడా అర్ధ సర్వాంగాసన్ వరకు మనకు ఒకేలాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ కాళ్ళు వెనక్కి రావడం జరుగుద్ది, తల వెనక భాగంలో పెట్టడం జరుగుద్ది. దీనివల్ల మనకు ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా ఇది వెన్నుపూసను బాగా స్ట్రెంథన్ చేస్తుంది. ఇది సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కూడా ఈ కాళ్ళు పైకి రావడంలో వార్కోస్ వెన్యూస్, అలాగే కిడ్నీలను కూడా ఇది ఈ రక్త ప్రసరణ అద్భుతంగా అందడం జరుగుద్ది. ముఖ్యంగా ఈ ఛాతీని మనము ఈ ఛాతీ దగ్గర మనకు లంగ్స్ కానీ, గుండె కానీ, అట్లాగే థైరాయిడ్, సైనోసైటిస్ ఇవన్నీ నార్మల్గా అద్భుతంగా పనిచేయడం జరుగుద్ది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆసనం వేసినప్పుడు ఆ పర్టికులర్ పార్ట్స్లలో రక్త ప్రసరణ ఆగిపోయి ఒకేసారి రక్త ప్రసరణ కట్టలు తెంచుకున్నట్టుగా వెళ్ళడం జరుగుద్ది. అందుకే ఏవైతే అడ్డంకులు అట్లాంటివి ఈ నరాల వ్యవస్థను స్ట్రెంథన్ చేయడం జరుగుద్ది. అందుకే హలాసన్లో కండర పుష్టిని పెంచుద్ది, సెక్స్ సామర్థ్యాన్ని పెంచుద్ది. అలాగే కడుపులో అల్సర్ లాంటివి ఇట్లాంటివన్నిటిని కూడా ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్, అలాగే
పాంక్రియాస్ గ్రంథిని కూడా ఇది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే లివర్కి కూడా దీంతో స్ట్రెంథన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. లివర్ను కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది, గాల్ బ్లాడర్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇక మీకు పక్కనే గుండె పక్కనే ఉంటుంది కాబట్టి మనకు ఈ తలకు మళ్ళీ సేమ్ ఇది ఈ హెడ్కు చెవులు, ముక్కు, గొంతు ఇవన్నీ అద్భుతమైన ఆసనాలు ఇవన్నీ. ఇది ఎక్కువసేపు చేయొద్దు. మనము ఏ జబ్బు లేని వాళ్ళు ఎంతసేపు చేసినా ఏమవ్వదు, కానీ ఎవరైనా కానీ ఒక పీరియడ్ అనేది పెట్టుకోవాలి. ఒక అర నిమిషము అట్లా పెంచుకుంటూ పోవచ్చు. 10 సెకండ్లు, 20, 30, 40 అట్లా పెంచుకుంటూ చేసుకుంటుంటే ఇది ఒక అద్భుతమైన ఆసనం అండి. ఈ ఆసనాన్ని మీరు జాగ్రత్తగా వేసుకోవచ్చు. బీపీ, షుగరు అలాగే స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేయాలనిపిస్తే గురువు ఆధ్వర్యంలో చేసుకుంటే కాస్త బాగుంటుంది మీకు. మిత్రులారా, ఇలా రోజుకొక ఆసనం అనే కార్యక్రమంలో ఈరోజు 9వ రోజు మనకు. ఇంకా రేపు ఇంకొక ఆసనంతో చేద్దాం. దయచేసి మేమెంతో వ్యయప్రయాసాలు కూర్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కొద్దిగా మన బంధువులందరికీ చెప్పండి. శుక్రవారం రోజు మనము దాదాపుగా ఈ డయాబెటిక్, బీపీ, షుగర్ల గురించి వాటికే పర్టికులర్గా ఆసనాలను చూపెట్టడం జరుగుద్ది. ఈ ఆసనాలు ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు, 2 ఆసనాలు వేసుకుంటే చాలు, అద్భుతంగా మీకు ఈ తిమ్మిర్లు, కాళ్ళ నొప్పులు, అలాగే డయాబెటిక్, షుగర్ని తగ్గించుకోవడం చాలా అద్భుతంగా తగ్గుద్ది. మరి ఇదంతా మనం నేర్చుకొని ఆచరించేటట్టుగా ఆలోచించండి. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఒకే ఒక ఆయుధం వజ్రాయుధం యోగా అండి. మరి మిత్రులారా, మాకు దయచేసి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మన మిత్రులందరికీ చెప్పండి. మరి జై గురుదేవ్. సర్వే జన సుఖినో భవంతు.